క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జనవరి 1వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటగా మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? దేవుని కృప వల్ల మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, మనమందరం కూడా అధిక మేలులు పొందుకోవాలని, దేవుని నుండి అధికంగా ఆశీర్వదించబడాలని, అంతకంతకు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటాం. నిజమే, అది తప్పేమీ కాదు. అయితే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము సంఘములో స్థిరపరచబడిన వారమై ఉండాలి. ఒక విశ్వాసికి సంఘమునకు మించిన, దేవుని మందిరమునకు మించిన రక్షణ కోట మరొకటి లేదు. అయితే మనలో చాలామందిని దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. సంఘములో సభ్యులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. అది చాలా తప్పు ప్రియులారా. ఎందుకంటే దేవుని మందిరము పరలోకపు గవినిగా పోల్చబడింది. దేవుని మందిరము ద్వారానే, సంఘములో నివసించుట ద్వారానే పరలోక రాజ్యం మనం చేరగలమని ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే సంఘములో ఉండటము ద్వారా అనేక రకాల శోధనల నుండి మనం తప్పించబడతాం. సంఘముతో కలిసి ప్రార్థించటం, ఉపవసించటం, సంఘముతో కలిసి దేవుని పరిచర్లో పాల్గొనటం, దేవుని వాక్యం వినటం, ఇవన్నీ కూడా సాతాను బంధకముల నుండి మనల్ని విడిపిస్తాయి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకో. నువ్వు మరలా దేవుని సంఘములో, మందిరములో చేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా చేరినట్లయితే దేవుడు మునుపటి కంటే అధికముగా రెండంతల మేలు చేస్తానని ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరములో 2024వ సంవత్సరంలో మొదటి దినమున మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, అనేక మంది లోక సంబంధమైన బంధకాలలో చిక్కుబడి సంఘానికి దూరం అవుతున్నారు, మందిరాలకు దూరం అవుతున్నారు. ఫలితంగా వారి జీవితాలు, వారి కుటుంబాలు ఇంకా భయంకరమైన, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళుతూ ఉన్నాయి. అయితే ఎంత భయంకరమైన బంధకాలలో ఉన్నప్పటికీ మరలా ప్రతి విశ్వాసి సంఘానికి నడిపించబడాలని, మందిరానికి రావాలని మీరు ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అలా మేము తిరిగి నీ మందిరంలో చేర్చబడినప్పుడు, సంఘములో చేర్చబడినప్పుడు మునుపటి కంటే అధికముగా రెండంతల మేలు మాకు, మా కుటుంబాలకు చేస్తానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిలో ఎవరైనా సంఘమునకు వెలుపల ఉన్నట్లయితే, మందిరానికి దూరంగా జీవిస్తున్నట్లయితే నిశ్చయముగా వారు మారుమనసు పొంది నీ మందిరంలో చేర్చబడుటకు, సంఘముతో మరలా కలుసుకొనుటకు సహాయం చేయమని బంధిస్తూ ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శక్తుల ప్రభావమును, ప్రతి ఆటంకమును యేసు నామములో తొలగిస్తూ ఉన్నాను తండ్రి. మీరు నాకు ఇచ్చిన అధికారమును బట్టి గద్దిస్తూ ఉన్నాను. మీరే సహాయం చేసి మరలా మందిరమనే సురక్షితమైన రక్షణ కోటలో వారు ప్రవేశించినట్లుగా నీ సహాయం అనుగ్రహించమని, నైనా ఈ నూతన సంవత్సరం అంతా నీ కృపలో భద్రపరచుమని, కావలసిన దీవెనల ఆశీర్వాదాలన్నిటినీ కుమ్మరించి నీ మహిమ కొరకు మా జీవితాలు వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.